మా ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ గత ప్రభుత్వంలో ట్యాప్ అయ్యాయంటూ ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వాళ్ళొచ్చి సిట్ ముందు హాజరయ్యారు. వాళ్ళకి సంబంధిత సమస్యలు చెప్పుకున్నారు. సో, దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? తప్పకుండా ఏదైనా విషయము క్లారిటీగా ఉంటేనే గవర్నమెంట్‌కి మంచి పేరు వస్తదండి. క్లారిటీ లేకుండా మీరు కాళేశ్వరం పిలిస్తే సార్ వచ్చినారు, పెద్ద సార్ వచ్చినారు. ఏమైంది తర్వాత ఏమైంది? ఇది కూడా ఏమవుతది? ఫార్ములా ఈ కేసుకి 2 సార్లు కేటీఆర్ గారు పోయినాడు. ఏమైతదండి? ఏమవుతది? వాళ్ళు నిజాయితీ పరులు. కాబట్టి మీరు 2 సంవత్సరాలైనా ఏమీ చేయలేకపోతున్నారు. అదే మీ పరిస్థితి వస్తది ఆగండి. 3 సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి వస్తది. ఒక్కళ్ళు కూడా బయటికెళ్ళే పరిస్థితి ఉండదు. ఆధారాలు దొరకడం అక్కర్లేదు మీ గురించి. మీరే ఇచ్చిపోతారు. ఆల్రెడీ మా దగ్గర చాలా ఉంది మీ లిస్టు. తప్పకుండా ఇటువంటి ఏమి చేసినా కూడా నడవదు. క్లియర్ కట్‌గా మీరు ప్రజల మనసులు గెలవాలంటే ప్రజలకి ఏమైనా చేస్తేనే గెలుస్తారు తప్ప ఇవన్నీ పనిచేయవు. ఫైనల్‌గా నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత హుటాహుటిగా నోటీసులు ఇవ్వడం, ఇవాళ హాజరు కావడం ఎట్లా చూడొచ్చండి ఇదంతా? హరీష్ రావు గారు మాట్లాడినందుకే హరీష్ రావు గారు వాళ్ళ బట్టలు ఇప్పుతున్నారు కాబట్టే హరీష్ రావు గారి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు కూలంకుషంగా ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారో ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి తనని డైవర్ట్ చేద్దాము, ఇబ్బంది పెడదాము. నిన్న ప్రెస్లో కూడా మీరు బ్రహ్మాండంగా మీరు చూసినారు. ప్రతి విషయాన్ని ఎట్లా చెప్పుకుంటూ వచ్చినారో చూసినారు. ఎవరెవరు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నాయో చూసినారు కాబట్టి తప్పకుండా వాళ్ళు రివెంజ్ తీసుకుందాము, లేకపోతే ఈయనని ఇబ్బంది పెడదాం అనుకోవడం తప్ప దీంట్లో ఏం ఒరిగేదేం లేదు. ఎట్లా న్యాయ పోరాటం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా మొన్న కూడా సీఎం గారు ఆయన హోంమంత్రి అని కూడా మర్చిపోయి గద్దెలు కూలగొట్టండి అంటాడు. అంటే వైలెన్స్ని ప్రేరేపించే విధంగా తను మాట్లాడడం జరిగింది. కోర్టు వైపుకి వెళ్ళి సీఎం అయితే అండి, హోమ్ మినిస్టర్ అయితే అండి వైలెన్స్ ఎవరిని ప్రేరేపించినా కేసు పెట్టొచ్చు, ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం మేము తనపైన.